everyone, in this video we are going to discuss important questions from oscillation chapter for MSET 2023. ఈ వీడియో మీకు ఇద్దరికి కూడా దట్ ఈస్ ఎంపీసీ స్టూడెంట్స్ అండ్ బైపీసీ స్టూడెంట్స్ ఇద్దరికి కూడా ఈక్వల్ గా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లస్ అండ్ దిస్ వీడియో ఈస్ ఈక్వల్లీ హెల్ప్ఫుల్ ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్ స్టూడెంట్స్. చాలా 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 ఇంపార్టెంట్ చాప్టర్, మీకు మాక్సిమం గా 2 మార్క్స్, ఓకే 2 మార్క్స్ ఈ చాప్టర్ లో నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మినిమం మీకు 1 మార్క్ వస్తుంది. ఓకే, సో 100% 1 మార్క్ మీకు ఖచ్చితంగా ఈ చాప్టర్ లో నుంచి వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను, ఆ వీడియో కూడా చూడండి. దీనిపైన మీకు కంప్లీట్ గా కాన్సెప్ట్స్ బేస్డ్ వీడియో కూడా ఉంది, ఆ వీడియో కూడా మీరు చూస్తే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ యొక్క చాప్టర్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్లస్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. దీని యొక్క మీకు సిలబస్ పీడిఎఫ్ కావాలనుకుంటే మన యొక్క వెబ్సైట్ లో నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, మన యొక్క వెబ్సైట్ లో దీని యొక్క సిలబస్ పీడిఎఫ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ప్లస్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా మన యొక్క వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటుంది. మీరు చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎంసెట్ 2023 చదువు బిడ్డ అని టైప్ చేసేస్తే గూగుల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మన యొక్క యాప్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. యాప్ నుంచి కూడా మీరు చాప్టర్ వైజ్ వెయిటేజ్ అండ్ సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ లో మీకు కంప్లీట్ గా 2 కోర్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. కోర్సెస్ కూడా కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. సో కోర్సెస్ లో ఏమొస్తాయంటే 5 year previous papers, okay, 5 year previous papers plus chapter wise test series with solutions and test analysis. okay, సో మీరు చాప్టర్ వైజ్ టెస్ట్ రాసాక మీకు కంప్లీట్ గా దాని యొక్క సొల్యూషన్స్ ప్లస్ టెస్ట్ అనాలిసిస్ వస్తాయి. ప్లస్ దాంతో పాటు యూ విల్ బి గెటింగ్ పీడిఎఫ్ స్టడీ మెటీరియల్. ఓకే, సో కంప్లీట్ గా మీకు ఎలాంటి బయట మెటీరియల్ కొనాల్సిన అవసరం లేదు, ఇన్ యాప్ మెటీరియల్ మీకు వచ్చేస్తుంది. ప్లస్ యూ విల్ బి గెటింగ్ 5 full length mock test. యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా అయితే ఉంటుంది కదా, అలా మీకు 5 full length mock test వస్తాయి ఫర్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్. సో చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ 5 full length మాక్ టెస్ట్ ఎప్పుడైతే రాస్తారు కదా, అప్పుడు మీకు టైం మేనేజ్మెంట్ ఏంటి, ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా రాయాలి, ఎలా టైం మేనేజ్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు కంప్లీట్ గా వస్తాయి. ఈ 5 full length మాక్ టెస్ట్ కి కూడా మీకు కంప్లీట్ గా సొల్యూషన్స్ ప్లస్ టెస్ట్ అనాలిసిస్ వస్తాయి. కాబట్టి ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే, a body starting at t is equals to 0 from origin and oscillates simple harmonically with a period of 4 seconds. okay, so period వచ్చేసి మనకి 4 seconds అంటున్నారు. see, సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటున్నారు కాబట్టి మనకి x is equals to a sin omega t and velocity will be equals to a omega cos omega t అవుతుంది. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా ఎంసెట్ ఎగ్జామినేషన్ లో అలా అడిగితే ఖచ్చితంగా ఈ రెండు వాల్యూస్ ని మీరు ఒకవేళ రాసేసి పెడితే మీకు ఇచ్చిన దాంట్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ వస్తుందో మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఏమంటున్నారు, ఆఫ్టర్ వాట్ టైమ్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, సో ఎట్ వాట్ టైమ్ ఎట్ t is equals to how much kinetic energy is equals to 75% of its total energy అని మనల్ని అడుగుతున్నారు. సో టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు half ma square omega square. సో దిస్ ఇస్ టోటల్ ఎనర్జీ ఫార్ములా. ఓకే, సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎలా వస్తుంది మనకి తెలుసు, దట్ ఈస్ half mv square ఈజ్ ఈక్వల్స్ టు 75% అంటున్నారు కాబట్టి 75/100 టైమ్స్ 1/2 ma square omega square. ఓకే, సో ma square omega square. సో ఇక్కడ v ప్లేస్ లో నేను అక్కడ v యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, a omega cos omega t. ఓకే, సో ఇట్ విల్ బికమ్ 1/2 ma square omega square cos omega t which is equals to 75/100 times 1/2 ma square omega square. సో ఇక్కడ కామన్ గా ఉన్న వాల్యూస్ అన్ని కూడా మనం క్యాన్సిల్ అవుట్ చేసేద్దాం. ఓకే, సో కామన్ గా హాఫ్ ఉంది, ఇక్కడ కూడా 1/2 ఉంది, m అండ్ హియర్ ఆల్సో m, a square omega square. సో మిగిలింది ఏంటి మనకి, సో మిగిలిన వాల్యూస్ చాలా తక్కువ కాబట్టి ఈజీగా సింప్లిఫై చేయవచ్చు. cos omega t is equals to 3/4. okay, hope that is clear. 3/4 is 75/100. ఓకే, సో 75/100 ని నేను క్యాన్సిల్ అవుట్ చేస్తే 3/4 మనకి వస్తుంది. ఓకే, సపోజ్ ఇక్కడ cos స్క్వేర్ ఉంది, ఆల్రెడీ స్క్వేర్ చేయాలి కాబట్టి, సో cos స్క్వేర్ omega t is equals to 3/4 అని మనం అంటున్నాము. సో cos omega t will be equals to √3/4, right? √3/4 మనకి అవుతుంది. సో cos omega t is equals to cos of 5/6. ఓకే,
సో కాస్ ఆఫ్ పై బై 6 మనకి అవుతుంది. దట్ ఈస్ కాస్ 30 వాల్యూ వచ్చేసి మనకి √3/2. ఓకే, సో √3/2 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ పై బై 6. బట్ ఇక్కడ చూడండి మనకి టైం పీరియడ్, ఓకే, ఇక్కడ పీరియడ్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ యొక్క పీరియడ్ ఇచ్చేసారు. దట్ ఈస్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2π/t మనకి ఉంటుంది. సో ఇక్కడ మనకి 2π/t యొక్క వాల్యూ 4 ఇచ్చేసారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే π/2 ఒమేగా యొక్క వాల్యూ అవుతుంది. సపోజ్ ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ దట్ వాల్యూ హియర్, ఓకే, సో ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ దట్ వాల్యూ హియర్, ఇక్కడ ఏమవుతుంది, ఈ కాస్ టీటాని, ఈ కాస్ ని నేను ఇటు తీసుకెళ్ళాను అనుకోండి. సో ఒమేగా t విల్ బి ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ π/6 అవుతుంది. ఓకే, సో కాస్ omega t is equals to cos inverse of π/6 మనకి అవుతుంది. సో సపోజ్ ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ ఒమేగా హియర్, దట్ విల్ బి ఈక్వల్స్ టు π/2 times what is t, we have to calculate, and ఇది cos and cos inverse cancel అయిపోతుంది. It will be equals to π/6. okay, so this pi and this pi will be cancelling out, so t will be equals to 2/6, which is equals to 1/3. hope that is clear. 1/3 seconds. ఓకే, సో ఆప్షన్ 2 విల్ బి రైట్ ఆన్సర్. ఇలా మనం మన యొక్క ఎంసెట్ ఎగ్జామినేషన్ లో జాగ్రత్తగా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి. ఓకే, హోప్ దిస్ ఇస్ క్లియర్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు రిప్లై అండ్ క్లారిఫై యువర్ డౌట్. సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ లో చూడండి ఏం చెప్తున్నారు. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఏ సింపుల్ పెండ్యులమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ స్మాల్ స్పియర్ ఆఫ్ మాస్ m. ఓకే, ఒక సింపుల్ పెండ్యులమ్ ఉంది, దాని యొక్క మాస్ ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే స్పియర్ యొక్క మాస్ m ఉంది, సస్పెండెడ్ బై ఎ థ్రెడ్ ఆఫ్ లెంత్ l. ఓకే, సో లెంత్ l. సో ఇక్కడ వరకు సపోజ్ మనకి టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. సో ఎలా వస్తుంది, 2π/L/g తో మనకి దీని యొక్క టైం పీరియడ్ వస్తుంది. బట్ ఇక్కడ చూడండి డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డిఫరెంట్ కండిషన్స్ ఎప్పుడైనా ఇస్తే దాని వల్ల మనకి ఏం ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఏమంటున్నారు, ద స్పియర్ క్యారీస్ ఎ పాజిటివ్ చార్జ్ q. ఓకే, సో ఇక్కడ ఈ స్పియర్ ఏదైతే ఉంది కదా, ఇట్ క్యారీస్ పాజిటివ్ చార్జ్ q. ద పెండ్యులమ్ ఈజ్ అలౌడ్ టు డూ స్మాల్ ఆసిలేషన్స్ ఇన్ ఎ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, సో ఇదంతా కూడా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉంది. with direction vertically upwards. okay, so with direction of vertically upwards the time period of oscillation is. so మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, the same value మనం ఫైండ్ అవుట్ చేయాలి, that is time period ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇక్కడ మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏదైతే ఉంది కదా, ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎప్పుడైతే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎఫెక్ట్ అవుతుందో, దెన్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ G effective. okay, so G effective is equals to what is actual acceleration due to gravity, that is G minus ఇక్కడ దీని వల్ల ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల మనకి జరిగిన డిస్టర్బెన్స్ ఏంటి, దట్ ఈస్ QE/m. ఓకే, సో దిస్ వాల్యూ ఇస్ G effective. సో ఈ వాల్యూ, ఓకే, సో ఈ వాల్యూ నేను ఇక్కడ ఈ G ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. దెన్ ఇట్ విల్ బికమ్ T ఈజ్ ఈక్వల్స్ టు 2π times √L/g minus QE/m. సో ఈ వాల్యూ దేంట్లో అయితే ఉంది కదా, అది మన యొక్క రైట్ ఆన్సర్. దట్ ఈస్ 2π into L/g minus QE. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇలా మనకి ఏదైనా ఎక్స్టర్నల్ గా ఏదైనా మనకి యాక్చువల్ గా సింపుల్ పెండ్యులమ్ ని డిస్టర్బ్ చేస్తుంది, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాకుండా ఇంకా వేరే వాల్యూ ఏదైనా అంటే, that is what we have to consider. okay, so let us move on to next question. so ee question lo chudandi, a simple harmonic oscillator of frequency 1 hertz. okay, so f is equals to 1 hertz ichesaru, has a phase of 1 radian. okay, so then yokka phase kuda manki ichesaru, phase is equals to 1 radian. by how much should the origin be shifted in time so as to make the phase of the oscillator vanish. okay, so ఈ ఫేస్ ఏదైతే ఉంది కదా, దాన్ని వానిష్ చేయడానికి మనం దాని యొక్క ఆరిజిన్ ఎంత వరకు షిఫ్ట్ చేయాలి అని మనల్ని అడుగుతున్నారు. ఓకే, సో ఎప్పుడైతే మనకి f1 హర్ట్స్ అన్నారో, దెన్ టైం పీరియడ్ విల్ బికమ్ 1/f which is equals to 1 second. okay, so 1 second. okay, so it means that see in 1 second, okay, so in 1 second phase is changed by, okay, 2π radians. okay, so 2π radians. so this is the meaning of t is equals to 1 second.
or we can say that change of, okay, so or we can say that change of 1 radian, okay, so 1 radian occurred in 1 by 2 pi seconds, okay, so 1 by 2 pi seconds. Then to make, okay, so to make the phase of the oscillator vanish, so we have to shift this 1 by 2 seconds time, okay, but in opposite direction. So ikkada manki 1 by minus 1 by 2 by pi seconds edaithe undi kada, that will be our answer. So this is also an MCET previous year question. So ilanti questions chala chala important, andaru kuda practice cheyali. Manaka test series lo kuda ilanti questions chala available ga unnai. So it will be very very helpful to crack MCET examination. So let us move on to next question. So ee question ni manam manaka test series, okay, so 5 full length mock test evaithe unnai kada, so 5 full length mock test lo nunchi ee oka question ni manam తీసుకున్నాము. So ikkada em చెప్తున్నారో చూడండి. On a smooth inclined surface, okay, on a smooth inclined surface, a body of mass m is attached between two springs, okay, so ఇలా ఒక మాస్ ఏదైతే ఉంది కదా ఈ రెండు స్ప్రింగ్స్ మధ్యన అటాచ్ చేసి ఉంది. ద అదర్ ఎండ్స్ ఆఫ్ ద స్ప్రింగ్స్ ఆర్ ఫిక్స్డ్, ఓకే, సో ఈ ఎండ్స్ ఏవైతే ఉన్నాయి కదా అవి ఫిక్స్ చేసేసి పెట్టేశారు. ఇఫ్ ఈచ్ స్ప్రింగ్ హ్యాస్ ఫోర్స్ కాన్స్టెంట్ k, then the period of oscillation is, okay, సో దీని యొక్క పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఎంత ఉంటుంది అని మనల్ని అడుగుతున్నారు. సో ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫస్ట్ మనం దీని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకోవాలి, ఓకే, సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ నేను ఒకవేళ వేసుకున్నట్టయితే దిస్ ఇస్ m, అండ్ ఇక్కడ కూడా మనకి ఒక స్ప్రింగ్ యాక్ట్ చేస్తుంది, ఇక్కడ కూడా మనకి స్ప్రింగ్ ఉంది, దాని యొక్క వాటి యొక్క కాన్స్టాంట్స్ మనం చూసుకున్నట్టయితే ఇది. ఎప్పుడైతే మనం దీన్ని వైబ్రేట్ చేయడానికి ట్రై చేస్తాము, ఇక్కడ పుష్ చేస్తాం లేదంటే ఇక్కడ పుష్ చేస్తేనే ఆసిలేషన్స్ వస్తాయి. కాబట్టి వెన్ ఐ జస్ట్ ట్రై టు మేక్ ఇట్ ఆసిలేషన్స్, సో అక్కడ మనకి రీస్టోరింగ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. సో రీస్టోరింగ్ ఎఫ్ రీస్టోరింగ్ ఫోర్స్, ఓకే, సో ఎఫ్ రీస్టోరింగ్ ఫోర్స్ విల్ బి ఈక్వల్స్ టు 2kx, ఓకే, సో 2kx ఏదైతే ఉంది కదా ఇక్కడ రీస్టోరింగ్ ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉంటుంది. బట్ ఐ నో దట్ F is equals to ma, so if I substitute the value m times of a is equals to 2kx, but I have to calculate, బట్ మనకి కావాల్సింది ఈ వాల్యూ కాదు, we want to calculate, we have to calculate t is equals to how much, okay, so t is equals to ఎంత, that is time period. So t will be equals to 2 pi times x upon a, okay, సో ఇక్కడ నుంచి నేను a ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో a is equals to 2kx upon m, okay, so a value వచ్చేసింది. if I substitute this value into this one, okay, then t will be equals to 2 pi times x upon 2kx by m. So further గా సింప్లిఫై చేస్తే t will be equals to 2 pi times this x will be cancelling out, m పైకి వెళ్తుంది, m upon 2k. So this is our answer. So ఇక్కడ ఆప్షన్ a will be right answer. సో ఇలా మనం మన యొక్క క్వశ్చన్స్ ని సాల్వ్ చేయాలి. సో ఇలా మీకు డీటెయిల్డ్ సొల్యూషన్ కూడా మన యొక్క సొల్యూషన్స్ లో ఉంటుంది ప్రతి ఒక్క టెస్ట్ కి. సో ఇలా మీకు ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకోలేదంటే ఖచ్చితంగా మన యొక్క టెస్ట్ సిరీస్ ని పర్చేస్ చేసుకోవాలి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ MCET ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.